ఇంటింటికి అధికారులను పంపి సమగ్ర కుటుంబ సర్వే చేయించిన ఘనత కేసీఆర్దేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో పవర్ కట్లు మొదలయ్యాయని మండిపడ్డారు. ఎరువులు విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదని ధ్వజమెత్తారు. హామీలన్నీ నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. కొన్ని దృశ్యాలు చూస్తామని ఎన్నడూ అనుకోలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినాం. చేస్తే ఏం చేసినాం? మీ ఇంటికే అధికారులు వచ్చింది. మీరు ఇంట్లోనే కూర్చోండి, కదులకుండ్రి, బొంబాయిలు ఉన్నోళ్ళు దుబాయ్లు ఉన్నోళ్ళు కూడా దయచేసి రండి, వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయిండ్రు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం సంగతి, ఇంటింటికి వచ్చిండ్రు అనలేదు ఆనాడు, వచ్చిండ్రు. మరి ఇవాళ గుంపు మేస్త్రి గారి పాలనలు ఏమైతుంది? లైన్లు, క్యూ న్యూస్ చూడాలి, క్యూలు కట్టాలి, ఆగమాగం కావాలి. ఇలా క్యూలల్లో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు, పెద్ద మనుషులు, ఎరువుల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు, పవర్ కట్లు చాలైనాయి, మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలైనాయి. ఇది ఈరోజు వాస్తవ పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ఎన్నడూ అనుకోలే మనం మళ్ళీ ఇట్లాంటి దృశ్యాలు మళ్ళొస్తాయని. ఎరువుల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు మళ్ళా కనబడతాయి అనుకోలే. ఇంకా ఘోరం ఏంటంటే కలలో కూడా ఊహించని దృశ్యాలు. ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ఏందో కానీ ఆ బస్సు డ్రైవర్ సీట్లు అల్లకెళ్ళి డోర్లకెళ్ళి ఎక్కుతాండ్రు, ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతాండ్రు, కొట్టుకుంటాండ్రు, జుట్లు పట్టుకుంటాండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లా మంత్రి, రవాణా మంత్రి వారిని అడుగుతా ఉన్న, రవాణా మంత్రి గారిని, మంత్రి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు ఆలోచన చేయరా? బస్సుల సంఖ్య పెంచాలని ఆలోచన చేయరా? బస్సులు కండిషన్లు ఉన్నాయో లేవో చూసుకోవా? ఉత్తగానే ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఫ్రీ 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 ఎక్కుండ్రి అంటే అలా పాపం లేడీస్ కొట్టుకోవట్రి, ఇంకో దిక్కేమో ఆటో అన్న లేడవట్రి, టికెట్లేమో కొనుక్కున్న మొగోళ్ళు, టికెట్లు పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా తిట్టుకోవట్రి, వాళ్ళకేమో సీటు దొరకకపోయా, వీళ్ళేమో కొట్టుకోవట్రి, ఆటో అన్నలేమో ఆకలితో అలమటించవట్రి. ఎవరు సంతృప్తిగా ఉన్నారు సారు అని నేను అడుగుతున్నా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని. అంటే ఏదన్నా చేస్తే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఆగమాగం చాలు చేసినాం అన్నట్టు కాదు, ఆగమాగం మోసం చేసినాం అన్నట్టు కాదు. 2 గ్యారెంటీలు అమలు చేసినాం అంటుండ్రు. కానీ మర్చిపోకండి తమ్ముళ్ళు, 6 గ్యారెంటీల్లోనే 13 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే గ్యారెంటీలోనే 3 హామీలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ బస్సు, రెండవది ఫ్రీ సిలిండర్, 500 రూపాయలకు సిలిండరు, మూడోది ప్రతి మహిళకు 2500 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో 1,57,00,000 మంది 18 ఏళ్లు నిండిన మహిళలు ఉన్నారు. 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి ప్రతి మహిళకి ఇస్తామని మీరే చెప్పిండ్రు. అలా రాసింది 420 పుస్తకంలో చూడండి. 420 పుస్తకంలో మహిళలకు ప్రతి నెల 2,500 భృతి అన్నారు. 1,57,00,000 మంది మహిళలకు ప్రతి నెల 2,500 ఇయ్యాల్సిందే. తప్పించుకునే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళ తాట తీసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇడిచిపెట్టొద్దు. ప్రజల తరఫున ప్రశ్నించాలి, నిలదీయాలి, వాళ్ళ తాట తీయాలి.